నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు సుప్రీంకోర్టులో మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం జగన్ రెడ్డి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి సహా పలువురు నిందితులు బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా 3 కీలక అంశాలపైన సిబిఐ అభిప్రాయాలు కోరింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమా? కడప కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై మీ అభిప్రాయం ఏంటి? కోర్టులో కేసు ట్రయల్ అండ్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగవచ్చా అనే అంశాలపై సిబిఐ స్టాండ్ చెప్పమంది. వారి సమాధానాల ఆధారంగా కేసు తర్వాత విచారణ ఉంటుందని తెలిపింది. కేసు ప్రాధాన్యత రీత్యా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన ఈ అంశంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది. ఇవాళ చర్చలో పాల్గొంటున్న వారు నర్రా శ్రీనివాస్ గారు, హైకోర్టు న్యాయవాది, పోతుల బాలకోటయ్య గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే రవిశంకర్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నర్రా శ్రీనివాస్ గారు, ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తాజా పరిణామాల ప్రాధాన్యత ఏంటి? సిబిఐని 3 అంశాలపై అభిప్రాయాలు కోరడం ఎందుకు ఉత్కంఠను పెంచిందంటారు? ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా చూస్తే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. గతంలో మనందరికీ తెలుసు, సిబిఐ అధికారుల్ని బెదిరించి సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సిబిఐని అడ్డుకోవడమే కాకుండా అనేక సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ని హ్యాంపర్ చేశారు, ప్రివెంట్ చేశారని చెప్పేసి అనేకమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి. అయితే గతంలోనే ఆ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉత్తర్వులు, అంటే అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ని మంజూరు చేయడంతో ఆ బెయిల్ని వ్యతిరేకిస్తూ సిబిఐ మరియు ఈ కేసులో విక్టిమ్ అయినటువంటి, అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు కాబట్టి డాక్టర్ సునీత గారు గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గతంలోనే కొన్ని అభిప్రాయాల్ని, అదేవిధంగా ఈ కేసు విచారణ సందర్భంలో న్యాయమూర్తులు కొన్ని కామెంట్స్ని చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి పరిణామంలో 3 అంశాల మీద ఒక క్లారిటీ కావాలని అడిగింది. అంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ గతంలోనే గౌరవ సుప్రీంకోర్టు ఏప్రిల్ కల్లా విచారణని పూర్తి చేయాలని చెప్పేసి ఒక డెడ్లైన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఏం జరిగింది, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా అంశాలు తేలాల్సి ఉందా? ఇప్పుడు ఎందుకంటే సహజ న్యాయ సూత్రాల్లో ఏమవుతుందంటే, ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం అనేటువంటి చాలా అరుదైన సందర్భంలో జరుగుతుంది. బహుశా నేను అనుకోవటం సుప్రీంకోర్టులో ఎలాంటి అరుదైనటువంటి సందర్భం ఏమైనా ఉందా అంటే, ఈ కేసు మనం గతంలో చూసినట్టుగా, మీడియా రిపోర్ట్స్లో చూసినట్టుగా అనేకమైనటువంటి కీలకమైనటువంటి సాక్షులు మరణిస్తూ ఉన్నారు. కాబట్టి సిబిఐ, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చర్యలు తీసుకుంది, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏంటి, లేకపోతే కేసు విచారణ అదేవిధంగా ట్రయల్ 2 ఒకే సందర్భంలో చేయడానికి అవకాశం ఉందా, లేదా క్లోజర్ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది చేసింది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఒక్కసారి బెయిల్ మంజూరు చేసిన తర్వాత అది రద్దు చేయాలంటే చాలా పెక్యులర్ సర్కమ్స్టాన్సెస్ ఉండాలి. బహుశా నేను అనుకోవటం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ అంశంపై కేంద్రీకరించి, ఒకవేళ అలాంటి అరుదైన అంశాలు ఏమైనా ఈ కేసులో ఉన్నాయా, బెయిల్ రద్దు చేయడానికి అవసరమైనటువంటి అవకాశాలు లేదా అటువంటి సందర్భం ఏమైనా ఎరైజ్ అయిందా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి తెలుసుకోదలుచుకున్నారు. వీటితో పాటుగా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఈ కేసు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్లో ఉంది. దీని మీద అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు, అనేకమైనటువంటి వాదనలు ఉన్న నేపథ్యంలో, రెండోది ఎక్యూజ్డ్గా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కూడా పై స్థాయిలో ఉండటం, కొంచెం పొజిషన్లో ఉండటం, వాళ్ళు పొలిటికల్ పవర్స్లో ఉండటం, ఇలాంటి అంశాల నేపథ్యంలోనే ఈ కేసు సరైనటువంటి క్రమంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే, ఒకవేళ అలాంటి సందర్భాలు ఏమైనా ఉండి బెయిల్ రద్దు చేయడానికి కావాల్సిన కంపెలింగ్ రీజన్స్ ఉంటే మాత్రం బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని అసర్టైన్ చేసుకోవడం కోసం బహుశా న్యాయమూర్తులు ఈ 3 అంశాలని సిబిఐకి మీరు ఏం చేయదలుచుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఇంకేదైనా ఉందా, క్లోజర్ రిపోర్టు వచ్చిన తర్వాత ఫైల్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం చేయాల్సి ఉంటుంది, ఒకవేళ కాదు సాక్ష్యం ఆల్రెడీ జరుగుతూ ఉంటే ఇంకొకటి ఏంటంటే లీగల్ పారామీటర్స్లో ఒకవేళ ఎవరైనా ముద్దాయిల్ని చేర్చదలుచుకుంటే కొంతమంది విట్నెస్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత కూడా చేర్చడానికి అవకాశం ఉంది. దానికి సిఆర్పిసిలో కానీ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్లో కానీ నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి జరిగేటువంటి తంతును బట్టి, తీరును బట్టి ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి మల్టీ డైమెన్షన్లో ఆలోచించి న్యాయమూర్తులు ఇటువంటి కామెంట్స్ చేసి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. బాలకోటయ్య గారు మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్. ఆయనకు సంబంధించిన ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ కేసుకి?
ప్రసాద్ గారు నమస్తే. మీకు వీక్షకులకి, ఈటీవీ వీక్షకులకి, వాసు గారికి, అలాగే రవిశంకర్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు. ప్రసాద్ గారు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి 6 సంవత్సరాల 4 మాసాలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రధానమైన టీవీ ఛానల్లో మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు డిబేట్ చేయటమే ఒక దురదృష్టకరమైన విషయం. నిజానికి ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మరో మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ ఆయన కుక్కను చంపినట్టుగా ఆయన కుక్కలాగా చంపేశారు. కుక్కను నరికినట్టు నరికారు. దస్తగిరి అప్రూవర్గా మారిండు. సిబిఐ చాలా కష్టసాధ్యంలో చాలా ఇన్వెస్టిగేషన్ చేసి గూగుల్ టేకులు చేసి ముద్దాయిల వరుస పరంపరగా పొందుపరిచింది. అయినా కూడా న్యాయం జరగటం అనేది ఇప్పటికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణంగానే ఉంది. ఇవన్నిటి కూడా ఏంటంటే మనం ఎంత ప్రశ్నించుకున్నా ఎంత మాట్లాడినా విచారణ సంస్థలని న్యాయ వ్యవస్థలను కూడా బోనులో ఎక్కిస్తుంది. నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రిని హత్య చేస్తే 30 రోజులు 60 రోజుల్లో నిందితుల్ని లాక్కురాగలగాలి చట్టాలు. పైపెచ్చు అప్రూవర్లు ఉండాలి. చాలామంది సాక్ష్యాలు చెప్పారు. కానీ ఈ కేసు కేవలం ఒకే ఒక వ్యక్తి కారణంగా లేదా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా ఈ కేసు చాలా నిదానంగా అసలు రామ్ సింగ్ని బెదిరించే స్థాయిలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అయ్యింది. కేవలం సునీతారెడ్డి గారు కాళ్ళు అడిగేలాగా ఎక్కన గడపలేదు, దిగన గుమ్మం లేదు. పంటి బిగువతో ఒంటి చేత్తో ఒక న్యాయస్థానాల మీద యుద్ధం చేస్తున్న రీత్యానే ఈ మేరకైనా ఈ కేసు ఇలా వచ్చింది. మీరు ఒక్కసారి గమనించండి. ఈ కేసును ముందు గుండెపోటు అన్నారు, తర్వాత రక్తపు విరేచనాలు అన్నారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చేతిలో కత్తి పెట్టి వాళ్ళ పత్రికలో రాశారు. దేనికింత తాత్సార్యం? ఇటువంటి పెద్దల కేసుని ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉండాలన్నట్టే కదా, వాళ్ళు ఎంపీలు అవ్వబట్టి లేదా డబ్బున్నోళ్ళు అవ్వబట్టి విచారణ పర్వాలు ఎలా సాగుతున్నాయా? మరి సాధారణమైన వ్యక్తికి న్యాయ వ్యవస్థకి ఏం సంకేతాలు ఇస్తారు? కాబట్టి ఎప్పటికైనా సుప్రీంకోర్టు మళ్ళీ ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చి సిబిఐని గట్టిగా చెప్పింది, ఈ కేసుకి ఇంకా ఏమైనా దర్యాప్తు చేస్తారా, మీరు ఇంకా ట్రయల్ రన్ ఉందా, ఏం విచారణ చేస్తారో స్పష్టత ఇవ్వండి, ఆ బెయిల్ రద్దు నిర్ణయం తీసుకోవటానికి ముందని చెప్పడం కూడా హర్షించదగ్గ విషయం. తప్పనిసరిగా సిబిఐఏ ఈ కేసుకు సంబంధించిన సిబిఐ క్లోజప్ ప్రకటించాలి. ఇంకా విచారణ చేయడానికి ఏమైనా అంశాలు ఉన్నాయా? అయినా సిబిఐఏ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరిన తర్వాత సిబిఐఏ బెయిల్ రద్దు కోరిందండి. విచారణ సంస్థలు కూడా పరిగణ తీసుకోవాలి. ఎందుకంటున్నామంటే దస్తగిరి పలుమార్లు బహిరంగ చెప్పాడు, నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను ప్రలోభ పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. జైలు గోడలు దాటి లోపలికి వెళ్ళి దస్తగిరి భార్యని భయపెట్టారు, ప్రలోభ పెట్టారు. మరి ఇన్ని మలుపులు దొరుకుతున్న ఈ కేసుకి నాకు తెలిసి ఇది మన న్యాయ వ్యవస్థకు పరీక్షలాగా ఉందండి. తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ సిబిఐ విచారణ సంస్థ కానీ దీనికి సత్వర న్యాయం చేసి రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పాల్సినంత అవసరం ఉంది. దోషులు ఎంతటి వారైనా కూడా న్యాయపరమైన శిక్షణ అనుభవించాల్సిన అవసరం ఉంది. రవిశంకర్ రెడ్డి గారు, ఈ కేసులో సిబిఐ దర్యాప్తు అవసరమా అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? అలాగే సిబిఐ ఇచ్చే సమాధానం ఎంత ముఖ్యమైందంటారు? సిబిఐకి ఇది ఒక సవాల్లా కనబడుతుంది ఈరోజు. ఎందుకనంటే సిబిఐకి ఇచ్చిన తర్వాత ఈ కేసు త్వరగా పరిష్కారం అవుతుందని, దోషులకు శిక్ష పడుతుందని, సునీతకి వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం జరుగుతుందని అందరూ ఆశించినారు. వాళ్ళే కాకుండా కడప జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఆశించినారు. దురదృష్టం ఏమిటంటే సిబిఐ వచ్చిన తర్వాత కూడా ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పైపెచ్చు సిబిఐని ఈరోజు దర్యాప్తు అవసరమా అనే ప్రశ్న వేసేదాకా సిబిఐ తెచ్చుకుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సిబిఐ ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ముందర సిబిఐ దోషిగా నిలబడింది. సిబిఐ ఈరోజు దీన్ని సవాల్గా తీసుకొని పరిష్కారం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రస్తావించినారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే సిబిఐ యొక్క సమాధానమే ఈరోజు చాలా కీలకమైంది. సిబిఐ కనుక సరైన దిశలో ప్రయాణం చేస్తే ఈ కేసు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నాలుగు రోజులు స్పీడ్గా విచారణ చేస్తారు,
4 నెలలు విచారణ ఆపేస్తారు, మళ్ళా 3 రోజులు స్పీడ్గా విచారణ చేస్తారు, మళ్ళా 3 రోజులు విచారణ ఆపేస్తారు. ఈ కేసుకు సంబంధించింది ప్రతిదీ మొదటి నుంచి వివాదాస్పదమే, ప్రతిదీ అనుమానాస్పదమే, ప్రతిదీ ముందుకు సాగకుండా ముందరకాళ్ళ బంధం పడుతూనే ఉన్నది. మొదట ఈ కేసుకు సంబంధించి జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్టు సునీత కానీ లేకపోతే సిబిఐ కానీ ఇద్దరు బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసినారు. బెయిల్ రద్దు విచారణనే ఇన్ని రోజులు పట్టింది. అసలు ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు, ఇంకొంతమంది మమ్మల్ని చంపేస్తారని భయపడిపోతున్నారు. దస్తగిరి నన్ను చంపేస్తారంటున్నాడు, సునీల్ యాదవ్ నన్ను చంపేస్తారంటున్నాడు, సునీల్ యాదవ్ నాకు భద్రత కావాలంటాడు, దస్తగిరి నాకు భద్రత కావాలంటాడు, పలానోళ్ళు నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటాడు. అయినా ఈ మొత్తం ఎపిసోడ్లో వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించిన మొత్తం కేసులు ఏవి ముందుకు పోవడంలా, ఎవరిని అరెస్ట్ చేయడంలే. ఈరోజు దస్తగిరి చాలా కేటకారికల్గా చెప్పినాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు నన్ను బెదిరించాడు, నన్ను లోపరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ కేసు అది అట్లనే పెండింగ్లో ఉంది. దస్తగిరి ఇంకొక కేసు పెట్టాడు, అది అట్లనే పెండింగ్లో ఉంది. సునీల్ యాదవ్ ఒక కేసు పెట్టినాడు, అది అట్లనే పెండింగ్లో ఉన్నది. ఇవేవి కూడా ఒక కొలిక్కి రాకుండా చాలా పెద్ద ఎత్తున రాజకీయ శక్తులు అధికారం, డబ్బు లేకపోతే వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి ఈ కేసును ముందుకు సాగకుండా చూస్తున్న నేపథ్యంలో సిబిఐ దీన్ని ఒక సవాల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిబిఐ మీద దేశవ్యాప్తంగా ప్రజలకి లేకపోతే వ్యవస్థల మీద నమ్మకాన్ని ఏ రకంగా అయితే ప్రజలు కలిగి ఉన్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి సిబిఐ పనిచేయాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే సిబిఐ మీద కూడా నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని సిబిఐ గ్రహించి ఈ కేసుని ఎంత త్వరితగతిన ఎంత లోతుగా పరిష్కారం చేయగలిగితే అంత లోతుగా పరిష్కారం చేయాలి, దోషులకు శిక్ష పడాలి. నర్రా శ్రీనివాస్ గారు, ఇప్పుడు హత్య కేసు, వివేక హత్య కేసు విచారణ, అలాగే నిందితులకు బెయిల్ పైన ఆయన కుమార్తె సునీతారెడ్డి ప్రధానంగా వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఆమె ఎందుకు ఇంత స్థాయిలో న్యాయస్థానాన్ని వేడుకుంటున్నారు? గతంలోనే ఆమె గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించి ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి గతంలోనే సౌభాగ్యమ్మ, బీటెక్ రవి, అదేవిధంగా సునీత వీళ్ళందరూ కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే దీంట్లో ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐ విచారణ కావాలని అడిగారు. ఆ తర్వాత ఆయన నేను సిబిఐ విచారణ విత్డ్రా చేసుకున్నాను, మారిన పరిస్థితుల రీత్యా అవసరం లేదు, స్టేట్ మిషనరీ బాగానే పనిచేస్తుందని చెప్పేసి చెప్పారు. అయితే ఈ విచారణ క్రమంలో అనేకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనందరికీ తెలుసు, కర్నూలులో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక హాస్పిటల్లో వాళ్ళ మదర్ని, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మదర్ని చేర్పించడం, ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ వాళ్ళ మంది మాగాదు వచ్చి సిబిఐ అధికారుల్ని బెదిరించడం, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎస్పీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితి కనుక వచ్చేటట్లయితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొనటం, ఇవన్నీ చేశారు. ఆ తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, ఈ కేసులో ప్రధానంగా సాక్షులుగా ఉన్నటువంటి అనేక మంది చనిపోతూ ఉంటాం. రెండవది, ఈ కేసులో ముద్దాయిలుగా ఉండి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళు లేదా జైల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీద రకరకాలైనటువంటి ఎక్స్టర్నల్ ప్రెజర్స్ రావటం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద దాడులకి పాల్పడటం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత సునీత గారు ఇట్లాగా బెయిల్ ఇచ్చారు మీరు, అందులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. ఇలాగా బెయిల్ మీద బయట ఉంటే ఇట్లా సాక్షులకి అదేవిధంగా ముద్దాయిలకి, ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు, అప్రూవల్గా మారినటువంటి ముద్దాయిలకి, వీళ్ళందరికీ కూడా ప్రమాదం జరుగుతుంది. ఈ కేసు విచారణ క్రమంలో ముందుకెళ్ళేటప్పుడు గౌరవ కోర్టులో ఏదైతే సిబిఐ డిజిగ్నేటెడ్ కోర్టు ఉందో ఆ కోర్టులో విచారణ జరిగే క్రమంలో ఈ సాక్షులు వీళ్ళందరూ సహకరించకపోతే కోర్టు కేసు మొత్తానికే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సిమిలర్ గ్రౌండ్స్ తోటే సిబిఐ కూడా ఈ కేసులో, ఎందుకంటే ఒక ప్రెస్టీజియస్, మన దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లో సిబిఐ అనేది ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. గతంలోనే సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ కూడా సిబిఐ మీదే చేసింది. సిబిఐ అంటే కేవలం పంజరంలో చిలకలాగా కేవలం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి సర్వీస్ చేయడం కాదు అనేటువంటి. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి పెక్యులర్ కండిషన్స్లో ఏంటంటే, మరి సిబిఐ అంత జరిగి ఆఫీసర్ల మీద దాడి జరిగి వాళ్ళని ప్రివెంట్ చేసినప్పటికీ కూడా మరి ఎందుకనో అరెస్టు క్రమంలో వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ పొందేంత వరకు కూడా సిబిఐ అధికారులు తదుపరి చర్యలు తీసుకోలేకపోయారు.
కానీ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరైన తర్వాత గౌరవ సుప్రీంకోర్టులో వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను ఈ విధంగా చేశారని చెప్పేసి అన్ని అంశాలని సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకి సిబిఐ కానీ సునీత కానీ నివేదించినటువంటి నేపథ్యంలో ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒకవేళ ట్రయల్ జరిగితే ఏం జరుగుతుంది, లేకపోతే ఇన్వెస్టిగేషన్ డే బై ఈ విధంగా కోఆర్డినేటెడ్గా రెండు సైమల్టేనియస్గా జరిగితే ఏమవుతుంది, ఇలాంటి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించడం కోసం గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈరోజు ప్రశ్నించడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో నిబంధనల ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేకమైన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే దీంట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కొంత కలెక్ట్ చేశారు. అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి గూగుల్ టేక్అవుట్స్ ఎక్కడెక్కడ ముద్దాయిలు ఆ రోజు హత్య జరిగిన రోజు ఇంటర్వ్యూనింగ్ నైట్లో ఉన్నారనేటువంటిది, అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు ఎవరెవరితో మాట్లాడారనేటువంటిది కూడా ఒక పెద్ద ఇష్యూ. ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ క్లించ్ చేయడం కోసం గతంలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఆ స్టేట్మెంట్ని ఉపసంహరించుకొని నేను అలా చెప్పలేదన్నారు. ఇలా మారుతున్న నేపథ్యంలో ఈ కేసుకు అసలుకే ప్రమాదం వచ్చేటువంటి ప్రమాదం ఉందనేటువంటి దాంతో సునీత గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇవన్నీ క్లించ్ చేస్తే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఒక పర్ఫెక్ట్గా చేసి ఈ సాక్ష్యాలన్నింటినీ కోర్టు ముందు ప్రవేశపెట్టగలిగితే దాని వెనక ఎంత పెద్దలున్నా ఇంకా అనేకమైనటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి చర్చ ఏంటంటే అవినాష్ రెడ్డి గారు ఆ రోజు ఎవరితోటి మాట్లాడారు, ఆ కాల్లో ఏం మాట్లాడారు, ఎవరికి ముందుగా ఇన్ఫామ్ చేశారు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందు కొంత సందేహాలు ప్రకటించినప్పటికీ ఆ విధమైనటువంటి ప్రోబుని ముందుకు తీసుకెళ్ళకపోయింది. మరి దీనికి సమాధానం సిబిఐ చెప్పాల్సి ఉంటుంది. బహుశా సుప్రీంకోర్టులో తదుపరి విచారణ క్రమంలో ఇలాంటి అంశాలన్నీ బయటకు వచ్చేటువంటి అవసరం ఉంది. అలాగనే సునీత వాళ్ళ తరపున లాయర్లు కూడా ప్రముఖంగా వాదిస్తున్నది ఏంటంటే బెయిల్ పొందడం ద్వారా సాక్షులు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, కేసు ముందుకు వెళ్ళటం లేదు, కేసు విచారణ క్రమంలో ముందుకు వెళ్ళాలేనంటే బెయిల్ రద్దయితే తప్ప ఇంకో పరిష్కారం లేదనేటువంటిది ఆమె అభిప్రాయంగా కనబడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిశీలించినప్పుడు సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి రావడానికి చాలా యాప్ట్ క్వశ్చన్స్ని సిబిఐ ముందు పెట్టింది. సిబిఐ అధికారులు గతంలో ఏం జరిగిందో వాళ్ళ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టుకు నివేదించే నేపథ్యంలో కోర్టు తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. బాలకోట గారు, ఇప్పుడు వివేక హత్య కేసు సంబంధించి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారంటే 2 కళ్ళ సిద్ధాంతం ఒకటి చెప్పారు. ఒక కన్ను మరో కన్ను పొడుచుకుంటుందా అంటూ చాలా అమాయకంగా ప్రశ్నించారు ఆయన. కరెక్ట్గా ఆ టైంలోనే సిబిఐ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో పరిణామాలు చూస్తుంటే వైసీపీ మీద ఎలాంటి ప్రభావం పడవచ్చు అంటారు ఈ పరిణామాల వల్ల? అల్లార్పకుండా అబద్ధం చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధహస్తుడు. మీరన్నట్టుగా ఒక కంటిని ఒక కన్ను పొడుచుకుంటుందని సాక్షాత్ అసెంబ్లీలోనే చెప్పారు. ఒక కంటిని ఒక కన్నే పొడిచిందన్న సంగతి ఈ రోజున వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న దర్యాప్తు కోణం. మీకు ఒక మాట అడుగుతానండి ఈ సందర్భంగా ప్రసాద్ గారు, అసలు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడన్నా అరెస్ట్ చేశారండి? అరెస్ట్ చేయకుండా బెయిల్ మీద ఉండటం ఏంటి? ఒకసారి కర్నూలు వెళ్ళి సిబిఐ అధికారులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆ జిల్లా ఎస్పీ నేను అరెస్ట్ చేయనని చేతులు ఎత్తేస్తే సిబిఐ అధికారులు వెనక్కి తిరిగి వచ్చారు. వైసీపీ నాయకులందరూ కూడా ఒక దండయాత్రలాగా సిబిఐ అధికారులను బంధించి రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు జైలుకు పంపించారు, ఎప్పుడు బెయిల్ వచ్చింది? కేవలం కాగితాల మీద చేపించారు. జైలుకి వెళ్లకుండా బెయిల్ తెచ్చుకున్న కేసు ఇది. ఎక్కడన్నా చరిత్రలో విన్నారండి? ఎవరికైనా బెయిల్ రావాలంటే ఏం జరగాలండి? పోలీసులు అరెస్ట్ చేయాలి, జైలుకు పోవాలి, బెయిల్కి దరఖాస్తు చేయాలి. చంద్రబాబు నాయుడుకి రాపని చేశారు కదా. రెండో మాట ఏంటంటేనండి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే కాదు, ఈ రోజున మద్యం కేసులో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నవి అన్నీ అబద్ధాలేనండి. ఒక్క సత్యం కూడా చెప్పిన దాఖలాలు. ఇప్పుడు కసిరెడ్డి ఎవడో చెప్పడు, ప్రద్యూష ఎవడో చెప్పడు, అంటే అసలు అన్ని కేసులు. అంటే ఆ రోజు అంటే నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంత జటిలంగా మారటానికి సిబిఐ చేత కూడా పొర్లు దండాలు పెట్టించి చట్టాన్ని చేతుల్లో ఆడుకున్న ఒక మాజీ ముఖ్యమంత్రి వైనం కారణంగానే ఇప్పటికీ ఈ కేసుకి న్యాయం జరగకోకుండా ఇంకా కూడా రోడ్డు మీద నిలబడి ఉంది. కాబట్టే సునీతారెడ్డి గారు కనుక ఈ మాత్రం పోరాటం చేయకపోతే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గుండెపోటుగానే మారిపోయేది కదండి. ఆ వాస్తవాలు తేలేయా?
ఈ మేరకైనా న్యాయం జరగకపోయినా కేసులో సత్యాసత్యాలు తెలుస్తున్నాయి కదా రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా గత ప్రభుత్వం అధికారంలో రావడానికి ఉపయోగపడింది. అంటే మరి వీటి పట్ల చట్టాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ సత్వర న్యాయ విచారణ చెయ్యలేకపోతే రవిశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక కడప వాసిగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన పరిణామాలన్నింటినీ చాలా దగ్గరగా పరిశీలించారు, గమనించారు. అప్పట్లో ఈ కేసు విచారణ సజావుగానే జరిగిందని మీకు అనిపించిందా? అది వివేక కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఇంత ఆవేదనతో ఉండడానికి కారణాలేంటి? వివేకానంద రెడ్డి హత్య కేసు సజావుగా విచారణ జరగలేదు అన్నది ఆ విచారణ చేసిన అధికారులకు తెలుసు, ఆ విచారణ చేయించిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, ఆ తర్వాత వచ్చిన సిబిఐకి తెలుసు, అందరికీ తెలుసు ఈ విషయం. కాబట్టే రాష్ట్ర ప్రజలు వివేకానంద రెడ్డి మర్డర్ కేసును కూడా ఒక సమస్యగా భావించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంలో ఇది ఒక కీలకంగా పనిచేసింది అన్నది కూడా సత్యమే. వివేకానంద రెడ్డి హత్య కేసు కనుక సక్రమంగా విచారించబడి ఉండి ఆ విచారణని రాష్ట్ర ప్రభుత్వం సరిగా గైడ్ చేసి ఉండింటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత డ్యామేజ్ అయి ఉండేది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ నన్ను ఎందుకు ఓడించినారో తెలియదు అన్న అమాయకపు ప్రశ్నలు వేయడం మానేసి నిజంగా ఎందుకు ఓడించినారో తెలుసుకోదలుచుకుంటే ఇట్లాంటి కారణాలు బోలెడన్ని కనబడతాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు దాంట్లో న్యాయం జరగకపోవడం అన్నది కూడా రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా బాధించినటువంటి విషయం. ముఖ్యంగా కడప జిల్లా ప్రజల్ని అత్యంత ఎక్కువ బాధించింది. కడప జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా వైసీపీ ఓడిపోయిన దానికి కూడా ఇదే కారణం. ఇంకా చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి కడప జిల్లా ప్రజల జీవితాల్లో మమేకమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు. మిగతా వాళ్ళ మాదిరి కాదు వివేకానంద రెడ్డి జీవితం, మిగతా వాళ్ళ రాజకీయ నాయకులు లాంటి వాడు కాదు వివేకానంద రెడ్డి. అతను ఒక పాపులర్ పొలిటీషియన్ ఇన్ కడప డిస్టిక్. కాబట్టి అది అందరికీ తెలిసినటువంటి విషయం. రెండోది, ఎందుకు వేదన చెందుతున్నారు అని అంటే తన సొంత సునీతమ్మ కానీ సౌభాగ్యమ్మ కానీ ఎందుకు వేదన చెందుతున్నారంటే సొంత తమ్ముణ్ణి, రాజశేఖర రెడ్డి ఒక ముఖ్యమంత్రి తమ్ముణ్ణి, ఒక ముఖ్యమంత్రికి బాబాయిని, లేకపోతే ఒక మాజీ మంత్రిని, ఒక మాజీ ఎంపీని తన అన్న ముఖ్యమంత్రిగా ఉండి న్యాయం చేయలేదు అన్న వేదన, అన్న బాధ చాలా ఘోరంగా ఉన్నది వాళ్ళకి. ఇది పైపెచ్చు వాళ్ళు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసును పరిష్కారం చేయడానికి ప్రతిగా పరిష్కారం చేయకపోగా వాళ్ళు ఏం చేసినారంటే వివేకానంద రెడ్డి క్యారెక్టర్ని చాలా చెడ్డగా చూపించడం, సునీత మీద దాడి చేయడం, రాజశేఖర్ మీద దాడి చేయడం, లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబాన్ని పలుచన చేయడానికి సాక్షి నిండా వార్తలు రాయించడం, ఇవన్నీ కూడా వాళ్ళని చాలా వేదనకు గురి చేసినాయి. కాబట్టి సహజంగానే సునీత కానీ లేకపోతే సౌభాగ్యమ్మ కానీ తీవ్రమైన వేదనతో ఉన్నారు. వాళ్ళ వేదన న్యాయమైనది, ఆ వేదనకు పరిష్కారం లభించాల్సిన అవసరం ఉంది. ఆ పరిష్కారం ముద్దాయిలకు శిక్ష పడ్డమే అన్నది కడప జిల్లా ప్రజల యొక్క అభిప్రాయం. నర్రా శ్రీనివాస్ గారు, ఇప్పుడు కడప కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసు క్లోజర్ రిపోర్టు పైన కూడా సిబిఐ అభిప్రాయాన్ని కోరింది సుప్రీంకోర్టు. ఈ అంశం యొక్క ప్రాధాన్యత ఏంటి? అంటే గతంలో ఈ ముద్దాయిలు బెయిల్కి అప్లై చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు జరిగినాయి. ఈ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలో ఇట్లా ఇయర్స్ టుగెదర్ ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, మీకు ఎంత డెడ్ లైన్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలో ప్రశ్నించింది. ఆ ప్రశ్నించిన నేపథ్యంలో ఏప్రిల్ మంత్ ఎండింగ్ కల్లా మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము ఈ కేసులో క్లోజర్ రిపోర్ట్. కాబట్టి సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఉత్పన్నమైనటువంటి ఆ సమస్య, దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ విధంగా మేము పూర్తి స్థాయిలో విచారణ చేశాము, ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ మిగిలి ఉన్నా ప్రాథమికంగా చూస్తే అనేకమైనటువంటి కోణాల్లో నుంచి దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది అనేటువంటి ఒక క్లోజర్ రిపోర్ట్ని కడప కోర్టుకు సమర్పించింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కొత్త అంశాలు కనుక ఏమైనా వెలుగులోకి వస్తే మరలా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొసీజర్ కోడ్లో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా కోర్టు పర్మిషన్ అడిగి ఉత్తరోత్తర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ విధంగా కోర్టులు పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో టైం బౌండ్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే
ముద్దాయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో 90 రోజుల్లో కనుక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకపోతే ఆ ముద్దాయికి స్టాట్యూటరీ బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక మెరిట్స్ తోటి పని లేకుండా 90 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకపోతే అతనికి ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేటువంటి నిబంధనలు మన ప్రొసీజర్ కోడ్లో ఉన్నాయి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనలు. కాబట్టి ఈ కొన్ని సందర్భాల్లో ఇలాగా ముద్దాయిలు అంటే ప్రాథమికంగా ఏంటంటే కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ముద్దాయిలుగా ఉన్నంత మాత్రాన అతని మీద నేరం నిరూపణ అయినట్టు కాదు. కాబట్టి కోర్టులు ఇలాంటి డ్యూ డెలిజెన్స్ని పాటించడం ద్వారా ముద్దాయిల యొక్క రైట్స్ని యాజ్ వెల్ యాజ్ విక్టిమ్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి బ్యాలెన్సింగ్ ట్రెండ్ని కోర్టులు అడాప్ట్ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ విధంగా మీకు ఎంత టైం కావాలన్నప్పుడు గతంలో సిబిఐ అధికారులు మేము టైం బౌండ్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తామన్న నేపథ్యంలో ఆ నేపథ్యంలోనే క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అయితే సబ్సిక్వెంట్గా అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ జరిగి జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ముద్దాయిల్ని బెదిరించడం లేకపోతే సాక్షులు చనిపోవటం ఇలాంటి పరిణామాల నేపథ్యం. ఎందుకంటే ఈ కేసు మొట్టమొదటి దగ్గర నుంచి కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. మొదట గుండెపోటు అన్నారు, తర్వాత గాయాలైతే పడిన తర్వాత గాయాలైనవి అన్నారు, ఆ తర్వాత గొడ్డల పోట్లు ఉన్నాయన్నారు. పోస్ట్ మార్టం నివేదిక బయటకు వచ్చిన తర్వాత 7 గొడ్డల పోట్లు ఉన్నాయనే దాంతో ఖచ్చితంగా ఇది హత్య అనేటువంటిది ఒక ప్రాథమిక నిర్ధారణ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి రావడం జరిగింది. ఆ తర్వాత ఎవరు చేశారనేటువంటి దాంట్లో అనేకమైనటువంటి ఇప్పుడు మిగతా వక్తలు చెప్పినట్టుగా ఈ శత్రువులు ఉన్నారు ఆయనకి, లేకపోతే ఆయనకి ఏదో సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాల రీత్యా రకరకాల కారణాలు ఉన్నాయి, దానికి వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు అని. అంటే అదే వ్యక్తులు ముందు ఇమ్మీడియట్గా కాజ్ ఆఫ్ డెత్ ఏంది అనేటువంటి దాంట్లో ఇది మర్డర్ కాదు ఇది గుండెపోటు అని చెప్పి ఆ తర్వాత ఎవరో కారణం అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కారణం లేదంటే ఆయనకున్న శత్రువుల కారణం ఉన్నాయి. ఇలాగ డిఫరెంట్ వర్షన్స్ వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు కూడా ఏంటంటే ఈ డిఫరెంట్ వర్షన్స్ని క్లించ్ చేసుకొని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి సబ్సిక్వెంట్గా ఏవైనా డెవలప్మెంట్స్ వచ్చి ఈ డెవలప్మెంట్స్ నేపథ్యంలో తదుపరి విచారణ చేయాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అందుకని సుప్రీంకోర్టు ఆ నేపథ్యంలోనే మరి క్లోజర్ రిపోర్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయితే మరి ఇంకా మీరు ఏ ఇన్వెస్టిగేషన్ చేయాలా అనేటువంటి నేపథ్యం కూడా దానికి క్లారిటీ ఇవ్వమని చెప్పేసి కూడా అడిగింది. అలాగనే సైమల్టేనియస్గా విచారణ ఒకవైపు, అదేవిధంగా కోర్టులో విచారణ, పోలీసు విచారణ, కోర్టులో విచారణ, ట్రయల్ అంటారు దాన్ని. ఈ రెండు ఒకేసారి చేసేటువంటి అవకాశం నేపథ్యం ఉందా అనేటువంటిది కూడా ప్రశ్నించడం జరిగింది. ఇది దాని నేపథ్యం. బాలకోటయ్య గారు, ఇప్పుడు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ అడిగారు వివేక హత్య కేసులో. ఆయన అధికారంలో రాగానే అదే సిబిఐ విచారణ వద్దని చెప్పారు. చివరికి సునీతారెడ్డి హైకోర్టులో పోరాడి సిబిఐ విచారణ తెచ్చుకున్నారు. ఇవన్నీ ఈ పరిణామాలన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అలాగే వైసీపీ తీరుపైన సాధారణ ప్రజల్లో ఎలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అంటే వద్దు, కావాలంటే కావాలి. దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ కూడా గ్లోబ్తో ఆటాడుకుంటాడు కాలతో తంతు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సిబిఐ వద్దు అంటే వద్దు, కావాలంటే కావాలి. 3 రాజధానులు అంటే 3 రాజధానులు, 6 రాజధానులు అంటే 6 రాజధానులు. అంటే నిజానికి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులు తేల్చాలి. తన సొంత బాబాయి, తన తండ్రి సోదరుడు, ఒక మాజీ మంత్రి ఏ మాత్రపు కనీసం చిత్తశుద్ధి ఉన్నా లేదా హత్య కేసులో వాళ్ళ అనుయాయుల పాత్ర గనక లేకుండా ఉంటే తప్పనిసరిగా ఈ కేసులు తేల్చి 2 నెలల్లోనో 3 నెలల్లోనో ప్రభుత్వ సహకారంతో దర్యాప్తు సంస్థకి స్వేచ్ఛనిచ్చి చేయగలగాలి. అదంతా చేయలేదు కదా. ఆఖరికి సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని నోరారా తెరిచి అడిగినా కూడా ఏమవుతుంది, నా మీద 12వ కేసు అవుతుందనే పద్ధతిలో అతను వదిలేశాడు. అవన్నీ కూడా తేటతెల్లం అయిపోయింది. కాకపోతే ఏంటంటే బాధాకరమైన విషయం, ఒక విఐపీనండి, సాదాసీదా వ్యక్తి కాదు వైఎస్ వివేకానంద రెడ్డి. నిజంగా ఆయన ఆత్మ క్షోభిస్తుంది. నిజంగా ఆయన ఆత్మ ఈ విచారణ పర్వాన్ని చూసి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మ, అన్నదమ్ముల ఆత్మ క్షోభిస్తుంది ఆకాశంలో. అంటే భారతీయ వ్యవస్థలో ఒక బ్రూటల్ హత్యకి గొడ్డలతో నరికిన ఇంత దారుణమైన మర్డర్ కేసును కూడా సిబిఐ, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాలు, మీరు మేము తేల్చలేక 6 ఏళ్ళు ఏదో కూడా చర్చిస్తున్నామంటే నిజానికి మరి ఒక విధంగా వ్యవస్థలో ఉన్నందుకు మరి సిగ్గుపడాల్సిన అంశమే. ఒక మాట అయితే ఈ సందర్భంగా చెప్తాను సార్, భారతీయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ చాలా అత్యున్నతమైన వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ తప్పు చేసినా, కార్యనిర్వాహక వ్యవస్థ తప్పు చేసినా దాన్ని సెటరేట్ చేసి నిట్టారుగా నిలబెట్టగలగాల్సిన ధర్మం అత్యున్నత న్యాయస్థానాల మీద ఉంది. ఆ న్యాయస్థానాల పరిధిలోనే దీనికి పూర్తి న్యాయం జరగాలి.
మనం ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య గురించి సత్వర న్యాయం తప్ప వేరే మార్గం లేదు. కూటమి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన అవకాశాలు ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తప్పనిసరిగా సిబిఐ దర్యాప్తుకి తగిన ఆదేశాలు ఇచ్చి ఈ దర్యాప్తుని వేగవంతం చేసి సునీతారెడ్డికి కానీ అసలు న్యాయ వ్యవస్థకి, అంటే ఒక ప్రజాప్రతినిధి హత్య చేసిన నేరగాన్ని అరెస్ట్ చేసి చట్టంగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. రవిశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ కేసులో కొందరు కీలక సాక్షులు కూడా ఇప్పటికీ అనుమానాస్పదంగా చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అట్లాంటి మర్డర్ల మీద వాళ్ళ మృతి మీద కూడా విచారణ చేపిస్తామని చెప్పి రాష్ట్ర పోలీసు శాఖ చెప్పింది. ఈ కేసు ప్రాధాన్యత తీవ్రత దృష్ట్యా అలాంటి విషయాల్లో ఏం జరిగితే మేలంటారు? తప్పకుండా వివేకానందరెడ్డి హత్య కేసే ఒక మిస్టరీ. ఆ మిస్టరీకి కొనసాగింపుగానే ఆయన హత్య కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ హత్య కేసులో అనుమానితులుగా ఉన్నవాళ్ళు చనిపోవడం అన్నది చాలా అనుమానాలకు, చాలా రకాల అభిప్రాయాలకు తావిచ్చింది. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాటిని తేలికగా కొట్టేసిన నేపథ్యంలో అవి రాష్ట్ర వ్యాపిత చర్చనీయాంశాలైనాయి, కడప జిల్లా వ్యాపితంగా చర్చనీయాంశాలయ్యాయి. అవి ప్రజలందరూ గమనించారు, గమనించి తగిన తీర్పు ఇచ్చినారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వీటన్నింటిపైన సమగ్రమైన విచారణ చేయిస్తామని, దీంట్లో ఎవరైనా తప్పులు చేసి ఉంటే, ఎవరైనా నేరానికి పాల్పడి ఉంటే తప్పకుండా శిక్షిస్తామని చెప్పింది. అంతేకాకుండా వివేకానందరెడ్డి హత్య కేసును కూడా చాలా త్వరితగతిన పరిష్కారం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలన్నింటినీ, సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నటువంటి మాట కూడా, హామీ కూడా ఇవ్వడం ఎన్నికల్లో జరిగింది. ఈ రెండింటినీ పరిశీలించినప్పుడు గత సంవత్సర కాలంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ హామీకి అనుగుణంగా కార్యక్రమం జరగడం లేదు, ఈ హామీకి అనుగుణంగా విచారణలు జరగడం లేదు అన్నది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ప్రజలు ఆశిస్తున్నది ఏమిటి? ప్రజలు ఆశిస్తున్నది ఏమిటంటే సత్వరం వివేకానందరెడ్డి హత్య కేసు, వివేకానందరెడ్డి హత్య కేసులో ఉండి చనిపోయిన వాళ్ళ కేసుల్ని కూడా సత్వరం పూర్తి చేసి, ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే దుర్మార్గాలకు పాల్పడ్డారో, ఎవరైతే కిరాతకాలకు పాల్పడ్డారో, ఎవరైతే హత్యలకు పాల్పడ్డారో, ఎవరైతే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేసినారో, రాజకీయ కారణాలతో ఎవరైతే రక్షించబడుతున్నారో, ఎవరైతే అధికార మదంతో వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలి. ఈ ప్రభుత్వం అట్లా చేస్తుందన్న ఆకాంక్షతోటి, ఆశతోటి ప్రజలు ఉన్నారు. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉన్నది అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నర్రా శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకవైపు కోర్టులో కేసు ట్రయల్, ఇంకొక వైపునేమో దర్యాప్తు సమాంతరంగా జరిగిన ఘటనలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? అలాగే సుప్రీంకోర్టు సిబిఐకి వేసినటువంటి 3 ప్రశ్నల్లో ఈ అంశం యొక్క ప్రాధాన్యత ఏంటి? అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సహజంగా నేర విచారణ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అధికారులు ఫైనల్ రిపోర్ట్ లేదా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఫైనల్ రిపోర్టు ఫైల్ చేసిన తర్వాత నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఒకవేళ ఇంకేదైనా పెక్యులర్ సర్కమ్స్టాన్సెస్, కొత్త విషయాలు కనుక బయటకు వస్తే కోర్టు పర్మిషన్ తీసుకొని మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టుని మళ్ళా అడిషనల్ ఛార్జ్షీట్ కింద ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుంది. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేస్తా, ఇన్ని సంవత్సరాల్లో చూస్తూ ఉంది, ఒక కేసు విచారణ చేయడానికి సహజంగా 60 రోజుల నుంచి 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని చట్టం నిర్దేశిస్తుంది. మరి సిబిఐ అధికారులు అంత ప్రైమ్ ఆర్గనైజేషను, మరి దేశంలోనే ఉన్న మనకున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లో చాలా ప్రీమియర్ ఆర్గనైజేషన్ అయినటువంటి సిబిఐ 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి, లేకపోతే ఇంకేదన్నా తీసుకురావాలనేటువంటి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకని ప్రీమియర్ ఆర్గనైజేషన్లో జనరల్గా కాంపిటెంట్ ఆఫీసర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి లీగల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ సహజంగా ఏంటంటే ఈ ప్రక్రియలో ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా పూర్తి చేయాలి. ఈ కేసులో ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ఎవిడెన్స్తో సహా గూగుల్ టేక్అవుట్స్ అనేకటువంటి అంశాలను ముందే తీసుకొచ్చి పెట్టామని చెప్పేసి స్వయాన ఈ అవినాష్ రెడ్డి గారి బెయిల్ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడే కోర్టులో తెలంగాణ హైకోర్టులో వాళ్ళు సిబిఐ వాళ్ళు కౌంటర్స్ చేశారు, సుప్రీంకోర్టులో కూడా కౌంటర్స్ చేశారు. అయితే మరి ఈ మర్మం ఏందనేటువంటిది సిబిఐ అధికారులు చెప్పాల్సినటువంటి పని ఉంది. ఇంతకుముందే మిగతా వక్తలు చెప్పినట్టుగా ఒక నేర విచారణ చేయడం కోసం ఒక పర్టికులర్ డెడ్ లైన్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు కూడా ఇంకా కంప్లీట్ చేయకుండా ఇంకేదో ఉంది అనేటువంటిది మరి పలు అనుమానాలకి దావిస్తూ ఉంది. అదొక అంశం. రెండోది, చట్ట ప్రకారం ఏంటంటే ప్రాథమికంగా విచారణ పూర్తయి ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది.
ఈ నేరానికి ఎవరు కాన్స్పిరేటర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంది, ఎందుకు నేరం చేయాల్సి వచ్చింది, ఆ మోటివ్ ఏంటి, ఇలాంటివన్నీ ప్రస్ఫుటంగా ఛార్జ్షీట్లో దాఖలు చేస్తారు. మరి ఇప్పటికే సిబిఐ ప్రాథమికంగా కొన్ని క్లోజర్ రిపోర్టుని సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఏ స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ కింద విచారణ చేయాలనేటువంటిది కూడా క్లారిటీ పబ్లిక్ ఇవ్వాలి. ఎందుకంటే చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. మరి ఎందుకు ఏమైనా సిబిఐ కూడా ఇన్ఫ్లుయెన్స్కి గురి అవుతుందా అనేటువంటి అనుమానాలు కూడా బయట ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి వీటిని రెండోది ఏంటంటే, ఒక్కసారి ట్రయల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక కొత్త అంశాన్ని కనుక్కున్నాను, లేకపోతే ఇంకొక కొత్త అంశాన్ని మీకు ఛార్జ్షీట్ రూపంలో సమర్పిస్తానంటే మిగతా ముద్దాయిలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అంటే దీన్ని డీనోవా ట్రయల్ అంటారు లీగల్ పారామీటర్లో చెప్పాలంటే. అంటే కొత్త అంశాలు కనుక వచ్చి మళ్ళీ కొత్త ఛార్జ్షీట్లో వచ్చినటువంటి సందర్భంలో ఇప్పటికే విచారించిన సాక్షులు వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినవన్నీ ముద్దాయిలు ఫేవర్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కొత్త ముద్దాయిల్ని దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు మళ్ళా ఎఫ్రెష్ ట్రయల్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి కాంప్లిసిటీస్ ఉన్నాయి. అందుకని సిబిఐ ఈ కేసులో మోర్ పర్టికులర్గా ఇంత సెన్సిటివ్ కలిగి, ఇది ఒక పొలిటికల్ మర్డర్ అని అందరూ బయట బాహ్య ప్రపంచాన్ని అందరికీ తెలుసు. ఇలాంటి కేసుల్లో తొందరగా విచారణ పూర్తి చేసి వాళ్ళకున్నటువంటి అనేక అవకాశాలు ఉంటాయి సిబిఐకి. సిబిఐ అధికారులు కనుక వచ్చి ప్రశ్నిస్తే ఎవరూ కూడా కాదనలేని పరిస్థితి ఉంటుంది. ఆ భయాలు ఉంటాయి. అందరూ సహకరించాల్సిన అవసరం ఉంటుంది. సహకరించకపోతే సిబిఐ ఫర్దర్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. మరి ఇంత ఉన్నప్పుడు ఒక ప్రత్యేక టీంని, ఎందుకంటే ఇది కూడా మీరు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని దీంట్లో సిట్ని ఏర్పాటు చేసింది సిబిఐ అధికారులతోటి. ఆ అధికారులు ఎవరున్నారు, వాళ్ళ క్రెడెన్షియల్ ఏంటి, మాకు ఇవ్వండి అనేటువంటిది కూడా డైరెక్షన్ ఇచ్చినటువంటి సందర్భం ఈ కేసులో ఉదంతో వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంపిటెంట్ అధికారులు మేము ఎంట్రస్ట్ చేశాము ఇన్వెస్టిగేషన్కి అన్నప్పుడు మిగతా మన అనుమానాలకు తావివ్వకుండా ప్రీమియర్ ఆర్గనైజేషన్ వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏమైనా బాహ్య ఒత్తిళ్ళు ఉంటే దాన్ని కూడా రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. సహజంగా ఏంటంటే ఇలాంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ అధికారిని ఆపి ప్రివెంట్ చేసి అరెస్ట్ కాకుండా చూడటం సిబిఐకి ఎంత అవమానం. బహు అరుదైన కేసుల్లో భారతదేశంలో ఇది ఒక అరుదైన కేసు. అందులో పొలిటికల్ మర్డరు, చనిపోయినటువంటి వ్యక్తి కూడా సామాన్యటువంటి వ్యక్తి కాదు. మరి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అసలైనటువంటి నిందితులు ఎవరు, వాళ్ళకున్న కాంప్లిసిటీ ఏంటి అనేటువంటిది సిబిఐ ప్రధానమైనటువంటి బాధ్యత. అనుమానాలు తావకూడదు. లేకపోతే ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ మీదనే మనం గనక, చాలా ఉన్నత స్థాయి ఆర్గనైజేషన్స్ మీదనే మనం నమ్మకాన్ని కోల్పోతే ఇక దేశ వ్యవస్థలో, నేర వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ఇంకేంటి ఇట్లా ఎట్లాంటి అనుమానాలకు దావిస్తుంది. కాబట్టి సత్వరం కోర్టుకు రేపు సమర్పించేటప్పుడు కూడా ఫర్దర్ అడ్జర్మెంట్ తీసుకోకుండా సిబిఐ అధికారులు ఖచ్చితంగా ఒక ఖచ్చితత్వంతో వ్యవహరించాలి. లేకపోతే ఇలాంటి డిఫరెన్స్, ఇప్పుడు కోర్టు చాలా క్లారిటీగా ప్రశ్నించింది. ఏమని, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ట్రయల్ చేయొచ్చు కదా, ట్రయల్ చేస్తే ఏమవుద్ది, అలా చేయడానికి అవకాశం ఉందా అంది. మరి దీని వెనక ఉన్నటువంటి మర్మాన్ని సిబిఐ అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ట్రయల్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కాంప్లిసిటీని ప్రవేశపెట్టడం ద్వారా ఈ కేసులో అసలైనటువంటి ముద్దాయిలకి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. లేదా అలా కాకుండా మరలా సైమల్టేనియస్గా ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఛార్జ్షీట్ పెడితే అది ముద్దాయిలు తప్పించుకోవడానికి అవకాశాన్ని మార్గం ఇచ్చినట్టే సిబిఐ అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశానికి అపవాదులకి తావివ్వకూడదు. ప్రీమియం ఆర్గనైజేషన్ ఖచ్చితంగా దీని మీద ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఓరియంటెడ్తో పనిచేసి మిగతా ఎవరైనా ముద్దాయిలు ఉంటే ఆ ముద్దాయిలను కూడా ఎంత పెద్ద స్థాయి, ఇప్పుడు మనం అంటే ఏంటంటే చట్టం దృష్టిలో అందరూ సమానమే. అది ఎవరైనా కావచ్చు, ఏ స్థాయిలో వ్యక్తులు పనిచేయడం, వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా సిబిఐ అధికారులు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ చేయాలి. బాలకోట గారు, ఇప్పుడు వివేకా హత్య కేసులో నిందితులను శిక్షించాలని చెప్పి ఆయన కుమార్తె సునీత రెడ్డి ఢిల్లీ వరకు ఒంటరిగా చాలా ధైర్యంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆమెకు న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? ప్రసాద్ గారు రెండు మాటలు. విప్లవకవి శివసాగర్ గారు చెల్లి చంద్రమ్మ అని ఒక కవిత రాస్తాడు. అంటే చంద్రి కత్తి ఎత్తి పొత్తి కడుపులో గుచ్చానని, అంటే దొర తన భర్తను చంపితే చెల్లి చంద్రమ్మ తిరగబడుతుంది. అలాగనే ఈ రోజున యావత్ ఆంధ్ర రాష్ట్రం సునీతారెడ్డికి సెల్యూట్ చేయాలి. ఒకానొక దశలో ఆమె ప్రాణానికి కూడా హాని ఉంది. ఆమె ఢిల్లీ మెట్లెక్కి సిబిఐ దర్యాప్తు రావటానికి ఇంత మనోనిబ్బరంతో చేసిన పోరాటానికి తప్పనిసరిగా యావత్ మహిళా లోకం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సెల్యూట్ చేయాలి. లేకపోతే ఏంటంటే చాలా కష్టం సార్. ఎందుకంటే ఒక పోరాడిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఒక మహిళ ఉండి ఒక ప్రభుత్వం మీద అది కూడా కర్కశక ప్రభుత్వం మీద తన తండ్రి హత్యకు సంబంధించిన న్యాయం కోసం ఆమెమి అడగల. తన తండ్రిని చంపారు, హంతకులను పట్టుకోమంది. హంతకులు ఎవరని కూడా ఆమె చెప్పలా. ఆమె నిందలు భరాయించింది, ఆమె భర్త నిందలు భరాయించిండు, తన తండ్రిని అంటే చంపబడిన వివేకానంద రెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు. తప్పనిసరిగా
యావత్ రాష్ట్రం ఆ పక్షాన ఉండాలి. ఇంకో మాట కూడా చెప్తున్నా, ప్రజల్లో వివేకానంద రెడ్డి మీద క్లారిటీ ఉంది. ఆయన ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్పనక్కర్లా. ఇక న్యాయ వ్యవస్థ తేల్చుకోవాలి. ఈ రోజున న్యాయం ఎంత లేట్ అయినా సరే రాష్ట్ర ప్రజలు వివేకానంద రెడ్డిని మక్కిగా ఎండమావులు సీరియల్ లాగా కథలుగా అప్రూవర్గా దస్తగిరే చెప్పాడు. గొడవలు ఎక్కడ తెచ్చాం, కత్తి ఎక్కడ తెచ్చాం, కుక్కెట్ట చెప్పాము, ఆయన ఎన్ని వేట్లు వేసామని జగన్మోహన్ రెడ్డి గారు తన పరిభాషలో నేరాన్ని అంగీకరించిండు. అంత కూలంకుషంగా తెలిసింది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి తప్పనిసరిగా న్యాయవాదులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ సునీతారెడ్డి గారి యొక్క న్యాయ పోరాటానికి అండగా ఉండాలి. ఈ కేసును తేల్చగలగాలి. ఈ కేసును తేల్చలేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూమిలో నిలబడాలి. రవిశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు వివేక కేసుకు సంబంధించి కడప జిల్లా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆలస్యంగానైనా బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి ఏం జరిగితే బాగుంటుంది? కడప జిల్లా ప్రజల ఆకాంక్ష చాలా స్పష్టంగా ఉన్నది. కడప జిల్లా ప్రజలు ఎన్నికల్లోనే ఆ తీర్పు ఇచ్చారు. కడప జిల్లా ప్రజలు ఏం కోరుకుంటున్నారో చాలా స్పష్టంగా తమ ఓటు ద్వారా ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చినారు. సునీతా రెడ్డికి న్యాయం జరగాలి, సౌభాగ్యమ్మకి న్యాయం జరగాలి, వివేకానంద రెడ్డి హంతకుల్ని శిక్షించాలన్నది కడప జిల్లా ప్రజల యొక్క స్పష్టమైన అభిప్రాయం. ఎందుకనంటే కడప జిల్లా ప్రజలతో, కడప జిల్లా రాజకీయాలతో, కడప జిల్లా అభివృద్ధితో వివేకానంద రెడ్డి జీవితం మమేకమై ఉంది. అదేదో మిగతా రాజకీయ నాయకుల్లాగా అమాసకు పున్నానికి వచ్చి గెలిచి మళ్ళీ ఓడితే కనరాకుండా పోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి కాదు. ఓ 40 సంవత్సరాల పాటు కడప జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసినవాడు, తనదైన పాత్ర పోషించినవాడు, నాయకులకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నవాడు. ముఖ్యంగా నాలాంటి వాళ్ళు చెప్పాలంటే కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కూడా, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్తో కూడా కలిసి పనిచేసినటువంటి ఒక మంచి వ్యక్తి. సహజంగానే కడప జిల్లా ప్రజలు ఒక మంచి వ్యక్తిని హత్య చేసినటువంటి కిరాతకులకు శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ శిక్ష వేయడంలో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి శిక్ష వేయకపోతే మాత్రం ఖచ్చితంగా కడప జిల్లా ప్రజలు తిరుగుబడతారు, పోరాడతారు. ఆ శిక్ష పడేటంత వరకు కూడా ప్రజలు వివేకానంద రెడ్డి కుటుంబానికి, వివేకానంద రెడ్డికి అండగా నిలబడతారన్నది ఎన్నికల ద్వారా స్పష్టమైంది. రానున్న కాలంలో కూడా అదే జరుగుతుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, వివేకానంద రెడ్డి హత్య ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు ఒక కేస్ స్టడీగా పనిచేస్తున్న నేపథ్యంలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇంకా చెప్పాలంటే కొందరికి ఉన్న అనుమానం ఏమిటంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఈ కేసును ముందుకు సాగకుండా అడ్డుకుంటుందన్న అభిప్రాయం కూడా ఉన్నది. కాబట్టి కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచరులు చేసినటువంటి దుర్మార్గాన్ని బీజేపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తున్నది, ముందుకు పోకుండా అన్న అభిప్రాయం కలుగుతున్న నేపథ్యంలో దీన్ని నివారించడానికైనా కూటమి ప్రభుత్వం ఈ కేసును త్వరితగా పరిష్కారం చేసి న్యాయం చేయడం ద్వారా మేము చాలా న్యాయబద్ధంగా వ్యవహరించినాం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, సునీత కుటుంబానికి లేకపోతే వివేకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం చేసింది కూటమి ప్రభుత్వం అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. నరా శ్రీనివాస్ గారు, ఇప్పుడు అసలు ఈ కేసులో సునీతారెడ్డి పూనుకొని ఆమె పిటిషన్లు వేస్తేనో, ఆమె కోర్టుకు వెళ్తేనే తప్ప అసలు విచారణ జరిగినట్టు కానీ కదులుతున్నట్టు కానీ ఏం కనిపించడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. అదే ఇప్పుడు రవిశంకర్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇది అందరికీ పబ్లిక్లో విదితమే. ఎందుకంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సాక్షాత్తు సిబిఐ అధికారుల మీద దాడి చేసి సిబిఐ అధికారులను మంది మాధ్యమాలతో అడ్డుకుంటే ఏమి చేయలేకపోవటం అంటే మరి వ్యవస్థలు ఎటుపోతున్నాయి. మరి దానికి కేంద్రం ఏం సమాధానం చెప్పాలి? ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇలాంటి ప్రామినెంట్ కేసుల్లో, పొలిటికల్ సెన్సిటివ్గా ఉన్నటువంటి కేసుల్లో సత్వరమైనటువంటి సరైనటువంటి విచారణ జరగకపోతే ఇక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది? కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించి తొందరగా దీనికి ఒక ముగింపు. ఎందుకంటే తొందరగా సాక్ష్యాలను ప్రవేశపెట్టి తొందరగా ఈ కేసు విచారణ జరిగితేనే ఎవరికైనా కనీసం ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడో లేట్ జరిగేసి కాలయాపన చేసుకునేటట్లయితే ఈ కేసు వీక్ అయిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడే బాలకోటయ్య గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి మోటోతోటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ పనిచేయాలి. మరి వాళ్ళకు ఉన్నటువంటి కంపల్షన్స్ రీత్యా ఏదైనా మరి దీంట్లో రాజీ పడితే మరి న్యాయం ఎక్కడ జరుగుతుంది? అందులో ఆమె శతదా పోరాడుతుంది. ఎన్ని పిటిషన్లు వేసింది, ఎన్ని కోర్టులను ఆశ్రయించింది, ఎన్ని సందర్భాల్లో ఆమె లాయర్లు పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి హైకోర్టుకి వచ్చి, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి, ఆంధ్ర హైకోర్టుకి వెళ్ళి
చాలా ప్రయత్నం చేసింది. ఆ మహాతల్లికి నిజంగా మనం వందనాలు చెప్పాలి. కంక్లూడ్ చేద్దాం. ఎందుకంటే మరి ఆమెకున్నటువంటి కోపం అది, తన ఎవరో తన ఓకే, కంక్లూడ్ చేద్దాం. తండ్రిని చంపారో ఒక కంక్లూజన్ ఇచ్చి వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.